45 రోజుల్లో కొమ్మరిపూడి మెయిన్ రోడ్ పూర్తి చేసి కొమ్మరిపూడి గ్రామ ప్రజలకు అంకితం చేస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 85 లక్షల రూపాయల వ్యయంతో కొమ్మరిపూడి గ్రామ ప్రధాన రహదారికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఏడాది మార్చి కల్లా కొమ్మరిపూడి గ్రామ ప్రజల దశాబ్దాల కళ అయిన లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసి కొమ్మరిపూడి గ్రామ ప్రజలకు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి, గిరిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం కొమ్మరిపూడి గ్రామం. ఈ కొమ్మరిపూడి గ్రామానికి మెయిన్ రోడ్డు అత్యంత దారుణంగా తయారైంది, అధ్వానంగా తయారైంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆశీస్సులతో, అధికారుల సహాయ సహకారాలతో 80 లక్షల రూపాయలు నిధులు కేటాయించి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపనే కాదు, ఈ రోజు నుంచి 45 రోజుల్లో, అక్షరాల 45 రోజుల్లో ఈ పని పూర్తి చేసి కొమ్మరిపూడి గ్రామస్తులకి అంకితం చేస్తానని చెప్పిన కూడా మాట చెప్తూ ఉన్నాం. అదేవిధంగా అతి త్వరలో కందమూరు, ఉప్పుటూరు ఆ యొక్క ప్రధాన రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా 90 రోజుల్లో, శంకుస్థాపన జరిగిన 90 రోజుల్లో పూర్తి చేసి అటు కందమూరు, ఉప్పుటూరు వాసులకి అందిస్తాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కరెంటు సమస్యలు లేకుండా ఉండేదానికి సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించాం. రేపు ఉదయం 10 గంటలకి పాతల్లంటి గ్రామంలో ఆ సబ్స్టేషన్కి శంకుస్థాపన జరుగుతుంది. ఆ యొక్క కరెంట్ సబ్స్టేషన్ పూర్తయితే ఈ యొక్క ప్రాంతంలో కరెంటు సమస్యలు ఉండవు. అదేవిధంగా 3 ఫేజ్ కరెంట్, 24 గంటల కరెంట్, 3 ఫేజ్ కరెంట్ వచ్చేదానికి నెల్లూరు రూరల్ మండల గ్రామాల్లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అది కూడా ఆగస్టు కల్లా కూడా అన్ని గ్రామాల్లో కూడా 3 ఫేజ్ కరెంటు, 24 గంటల కరెంటు అందిస్తామని చెప్తూ ఉన్నా. అదేవిధంగా నాకు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న అనేక సంఘటనలు, ప్రజల కోసం మేలు చేసే సంఘటనలు సంతోషాన్నిచ్చాయి. కానీ మరీ ముఖ్యంగా కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్. కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ దశాబ్దాల కళ. ఈ గ్రామంలో ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు రావటం, మేము వస్తే లిఫ్ట్ ఇరిగేషన్ సాధిస్తామని చెప్పటం, లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేస్తామని చెప్పటం ఏదైతే ఒక అలవాటుగా మారిపోయింది. కొమ్మరిపూడి గ్రామస్తులు కూడా విని 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 విసిగిపోయారు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క కొమ్మరిపూడి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇటీవల వేగవంతం చేశాం. గతంలో శాంక్షన్ చేయించిన కాంట్రాక్టర్కి డబ్బులు రాక ఆగిపోయిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు వేగవంతం చేశాం. మరో మ్యాక్సిమం ఒక 9 నెలల్లో, అంటే వచ్చే సంవత్సరం మార్చిలోపు కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తవుతాయని చెప్పని బలంగా నమ్ముతూ ఉన్నా. ఆ కొమ్మరిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఈ యొక్క గ్రామం దశ దిశ మారుస్తుంది. కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకి అండగా నివ్వాలని చెప్పని కోరుకుంటూ, కేవలం ఏడాది అయింది తెలుగుదేశం కూటమి అధికారంలో. ఏడాదిలోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నగరమా, గ్రామమా, కాలనీల తేడా లేకుండా వాడవాడల, ముఖ్యంగా పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి, రైతు కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి సారించి నా శక్తికి మించి, ఎందుకంటే రూరల్ నియోజకవర్గానికి నేను ఎంత చేసినా తక్కువే. కారణం వరుసగా మూడు సార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు తమ కుటుంబ సభ్యుల నన్ను ఆదరించి 3 సార్లు కూడా భారీ మెజార్టీలతో ఎమ్మెల్యే గెలిపించారు. కాబట్టి రూరల్ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువేనని చెప్పని నా అభిప్రాయం. ఏది ఏమైనా కూడా నా శక్తికి మించి ప్రతినిత్యం కూడా ప్రజల్లో ఉండటం నాకు ఇష్టం. ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు. ఎన్నికలు పూర్తయిన తర్వాత పార్టీ జెండా అజెండాలకు వ్యతిరేకంగా, పార్టీ జెండా అజెండాలకి అతీతంగా ఏదైతే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయటం నాకు ఇష్టం. అదేవిధంగా ముందుకు సాగుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. శాసనసభ్యులు నిరంతరం ప్రజల్లో ఉండాలా, ప్రజలకు అందుబాటులో ఉండాలా. ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం వచ్చే రాజకీయ నాయకులు కాదు. ఎన్నికల వేళ సంబంధం లేకుండా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే, ఎమ్మెల్యే అంటే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలా ఉండాలా అని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్తున్న విధంగా ముందుకు సాగుతామని, ముఖ్యంగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించి, ప్రజా సమస్యలకు సంబంధించి ఏ ప్రతిపాదన చేసినా వెంటనే స్పందించి దానికి ఆశీస్సులు అందించి ఆ యొక్క ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ, ఈ గ్రామంలో 40 రోజులు రోడ్డు పూర్తవుతుంది.
రోడ్డు పూర్తయిన తర్వాత గ్రామస్తులందరికీ నేను మనవి చేసేది ఒకటే, దయచేసి భారీ వాహనాలని రానియొద్దు. ఈ రోడ్డు ట్రాక్టర్లు లేదా ట్రిప్పర్లు లేదా టైరు బళ్ళు అలాంటి వాటికి ఈ రోడ్డు కానీ, అలా కాకుండా జాతీయ రహదారుల్లో వెళ్ళే భారీ వాహనాలు ఈ రోడ్డు మీద వస్తే మళ్ళీ రోడ్డు ధ్వంసం అవకాశం ఉంది. దయచేసి మళ్ళీ రోడ్డు శాంక్షన్ చేయాలంటే సాధ్యం కాదు. కాబట్టి కొమ్మరపూడి గ్రామస్తులారా, మీకు మీ శాసనసభ్యుడు అన్ని రకాల అండగా ఉంటాడు. ఈ రోడ్డు మీద భారీ వాహనాలు వస్తే మీరు వెంటనే నిలదీసి తాళాలు తీసుకొని నాకు ఫోన్ చేయండి. మీరు ఫోన్ చేసిన అర్ధగంట లోపు పోలీసులు వచ్చి ఆ యొక్క బళ్ళు కూడా స్వాధీనం చేసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా టవేరా బళ్ళు, ఆ టవేరా బళ్ళు తిరిగిన దానివల్ల ఇక్కడే కాదు, ఈ రోడ్లో కూడా టవేరా బళ్ళు తిరిగేదానికి లేదు. ఆ యొక్క రోడ్డు సామర్థ్యం అందుకు సరిపోదు. కాబట్టి ఎవరికి వారు ఏదో వచ్చాంలే, శంకుస్థాపన చేశారులే, పని అయిపోయిందిలే, ఏమవుద్ది అనుకోకుండా మళ్ళీ ఇది శాంక్షన్ కావాలంటే చాలా కష్టం. కాబట్టి కొమ్మరపూడి గ్రామస్తులైనా ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళైనా భారీ వాహనాలకి ఈ రోడ్ల మీద అనుమతి లేదు. కాబట్టి మొహమాటాలకు పోయో ఇతరత్ర కారణాలతోనో దయచేసి ఆ యొక్క భారీ వాహనాలని అనుమతించవద్దు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, భారీ వాహనదారులారా, మీకు ఈ రోడ్లు సామర్థ్యం, మీ యొక్క సామర్థ్యాన్ని ఈ రోడ్లు భరించలేవు. కాబట్టి జాతీయ రహదారుల్లో వెళ్లాల్సిన వాహనాలు నెల్లూరు రూరల్లో సాధారణ రోడ్ల గుండా వెళితే పోలీసుకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నా, ఇటీవల కాలంలో కూడా కొన్ని టవేరా వాహనాలు ఈ రోడ్లో పోనీ ఒత్తిడి నా మీద వచ్చినా నేను లెక్క చేయలా, కోర్టుకు పెట్టించా, కోర్టులో పెనాల్టీలు ఇచ్చా. అంటే నెల్లూరు రూరల్ సాధారణ రోడ్ల మీద భారీ వాహనాలు మరోసారి రోడ్ల మీద రావాలంటే భయపడే పరిస్థితి రావాలన్న అభిప్రాయం. ఇది నా ఒక్కడితో సాధ్యం కాదు, మీ అందరూ కలిస్తేనే సాధ్యం అవుతుంది. మీ గ్రామ రోడ్డుని రక్షించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మీ తరపున నా మీద కూడా ఉంది. నేను సిద్ధం, మీరు కూడా సిద్ధంగా ఉండండి అని చెప్పని తెలియచేసుకుంటూ 10 కాలాల పాటు ఈ రోడ్డు ఉపయోగపడాలని చెప్పని ఇంకా కూడా గ్రామానికి సంబంధించి కొమ్మరపూడి గ్రామంతో నాకు అనేక రకాల అనుబంధం ఉంది. ఏదైతే కొత్తూరు ప్రాంతంలో సామూహిక వ్యవసాయ క్షేత్రాలకి పట్టాలు లేని రోజుల్లో కార్డులు ఇప్పించింది కూడా మీ ఎమ్మెల్యేగా నేనే. అంతేకాదు తర్వాత సేకరణకి మొదట వస్తే మీరు వద్దు అన్నారు, వెనక్కి పంపించాం. మళ్ళీ కావాలా అన్నారు, మళ్ళీ తెప్పించాం. అందరికి కూడా డబ్బులు అందించాం. లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కానీ, గ్రామంలో పనులు కానీ అన్ని రకాల కూడా కొమ్మరపూడి చిన్న గ్రామం అయినా కూడా నేను ఖచ్చితంగా కొమ్మరపూడి గ్రామంతో నాకు మంచి అనుబంధం ఉంది. మీరు దయచేసి ఆ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ పనులు, ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయితే కొమ్మరపూడి దిశ మారుతుంది. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కావాలని నమ్ముతూ భగవంతుడు కూడా ప్రార్థిస్తూ మీ అందరూ కూడా పూర్తి సహకారం కాంట్రాక్టర్కి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ రోడ్డుని 10 కాలాల పాటు కాపాడుకోవాలని కోరుకుంటూ రేపు ఉదయం జరిగే కరెంట్ సబ్స్టేషన్ వల్ల కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలకి చాలా మేలు జరుగుతుంది. అదేవిధంగా ఆగస్టు లోపల ప్రతి గ్రామానికి నెల్లూరు రూరల్లో 3 ఫేజ్ కరెంట్, అదే 24 గంటలు కరెంట్, చంద్రన్న కరెంటు వెలుగుల కింద దాన్ని కూడా అంకితం చేస్తామని మాట చెప్తాం. చెప్పిన 45 రోజులు వేసేస్తాము. దయచేసి ఈ పొలాల్లో పోయి ఆ కేజ్ వీల్స్ రోడ్డు మీద తిప్పకుండా కేజ్ వీల్స్ పొలాల్లో కట్టుకొని చేసుకుంటే అంతకంటే మనకేం లేదు. రోడ్డు 10 సంవత్సరాలు గ్యారెంటీగా ఇస్తాం. అదొక్కటే మన డిపార్ట్మెంట్ తరఫున కోరేది.